హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు అపూర్వమైన కానుక. పట్టు విడవని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొక మారు మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది. అయితే నీలాంటి కార్యదీక్ష కలవారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇందుకు ఉదాహరణగా శల్యుడు అనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ క్రింది కథను చెప్పసాగాడు. పూర్వము గాంధార దేశంలో శల్యుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడికి దేశాటన చేయాలని ఎంతో ఊబలాటం. ఇందుకుగాను వాడు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము కూడబెట్టాడు. ఒకనాడు వాడు తన తల్లితో, అమ్మా, నాకు కాశీ దాకా తిరిగి రావాలని ఉన్నది. 3 ఏళ్లలో తప్పకుండా తిరిగి వస్తాను. నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్లయితే 3 ఏళ్ళు నీకే లోటు లేకుండా జరిగిపోతుంది. మిగిలిన సగం డబ్బు నాకు దారిబత్తంగా పనికి వస్తుంది అన్నాడు. ఇందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది, కానీ వాడి కోరిక తీసివేయలేక చివరికి ఒప్పుకున్నది. గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలున్నాయి. వాటిని ఎంతో వెల ఇచ్చి సింధు దేశవాసులు కొంటూ ఉంటారు. అందుచేత శల్యుడు తన దేశంలోనే ఒక మేలుజాతి గుర్రాన్ని కొని దాని మీద ప్రయాణమై కాశీ నగరానికి బయలుదేరాడు. దానిని కాశీరాజుగారికి బహుమానంగా ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరుగు బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం. అటువంటి బహుమానము తన వద్ద కలకాలం ఉంటుంది. దాన్ని గురించి తరతరాలుగా ప్రజలు చెప్పుకుంటారు. శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు. అక్కడ అతడికి ఒక సత్రంలో విడిది దొరికింది. శల్యుడు ఎవరిని ఆకర్షించలేదు, కానీ అతడు ఎక్కి వచ్చిన గుర్రము ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అలాంటి గుర్రాన్ని వారెన్నడూ చూడలేదు. ఇంత మంచి గుర్రము మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు. ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిన పడింది. ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు. ఏమోయి, నీకు ఈ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుని అడిగాడు. మహారాజా, మాది గాంధార దేశం. అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు. అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా? 1000 వరహాలు ఇస్తాను అన్నాడు కోసలరాజు. దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అన్నాడు శల్యుడు. పోనీ 2000 వరహాలకు అమ్ము. నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు. ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు. అలా అయితే దాన్ని మాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు. దీన్ని మరొకరికి బహుమానంగా అదివరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు. ఎవరికి అన్నాడు రాజు శల్యుడి జవాబుకు ఆశ్చర్యపోతూ. కాశీరాజుగారికి అన్నాడు శల్యుడు. కోసల దేశపు రాజు కళ్ళు అవమానంతోనూ ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి. మాకు వారికి యుద్ధం జరుగుతున్నది తెలీదా? ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్ళటమే ఎంతో కష్టం. మా సైనికులు వారి సైనికులు నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు. రాసిపెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అన్నాడు శల్యుడు. కోసలరాజు కాసేపు ఆలోచించి, సరే నీ ఇష్టం. మా దేశం క్షేమంగా దాటడానికి గాను నీకు ఆనవాళ్ళు ఇప్పిస్తాను. నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనబడి కాశీరాజు నీకేమీ ప్రత్యుపకారం చేసినది తప్పకుండా చెప్పి మరీ వెళ్ళు అన్నాడు. చిత్తం మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా. అతను కోసల దేశపు సరిహద్దు దాటడానికి రాజుగారిచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి. అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకొని కాశీరాజు దర్శనం చేసుకుని, మహారాజా, నేను గాంధార దేశం నుంచి వచ్చాను. తమకు కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను, స్వీకరించండి అన్నాడు. కాశీరాజు పరమానందభరితుడై శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకొని మంచి జీతము ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. 1 సంవత్సరం గడిచింది. శల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకిక సెలవిప్పించండి అన్నాడు. అదేమిటి, అప్పుడే నా కొలువు మొహమెత్తిందా అన్నాడు రాజు. లేదు మహారాజా, నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉన్నది అన్నాడు శల్యుడు. అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు. ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అయితే ఈ ప్రయాణము శల్యుడికి అనర్థంగా పరిణమించింది.
దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పనైంది. రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది. చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బిచ్చమెత్తి కడుపు నింపుకుంటూ అతను కాశీనగరం చేరాడు. తీరా రాజభవనం దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎవరూ గుర్తించలేదు. తాను ఫలానా అని చెప్పుకోవటానికి కూడా శల్యుడు సిగ్గుపడ్డాడు. ఆ స్థితిలో అతను ద్వారం వద్ద తటపడాయిస్తూ ఉండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుడిని చూశాడు. చూసిన క్షణము ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకొని, ఏమైంది, ఇలా చిక్కుపోయావేమిటి, ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. శల్యుడు జరిగిందంతా రాజుకు చెప్పాడు. ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరటానికి ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు. ఇంకొక సంవత్సరం జరిగిపోయింది. శల్యుడు ఒకరోజు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి అన్నాడు. రాజుగారు వెనకటిలాగానే, అదేమిటి, నా కొలువు అప్పుడే మొహమెత్తిందా అని అడిగాడు. లేదు మహారాజా, ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాట ఇచ్చాను. 3 ఏళ్లలోపుగా తిరిగి వస్తానన్నాను. ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేనిక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు. అయితే నిన్నాపను, అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు. ఆయన శల్యుడికి బోలెడంత ధనము, ప్రయాణానికి గాను రథము, గుర్రాలు ఇచ్చాడు. వీటిని దొంగలు కాజేయవచ్చు, దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు. అందుచేత ఎల్లప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను. దీన్ని ఎల్లప్పుడూ నీ వేలినే ఉంచుకో. ఉదార పురుషుడు, ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దానిని ఇయ్యి, అంతేకాని సామాన్యుడికెవరికి ఇవ్వకు అన్నాడు రాజు. శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకొని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు. నీ గుర్రానికి కాశీరాజుకు కానుక పెట్టావా? ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు. నాకు కొలువిచ్చారు అన్నాడు శల్యుడు. నేనైనా ఆ పని చేసే ఉండేవాణ్ణి. ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. నాకు బోలెడంత ధనమిచ్చారు ప్రభు. ప్రయాణానికి రథము, గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు. అవి నేనైనా ఇచ్చి ఉండేవాణ్ణే. నిన్ను కాలినడకన గాంధార దేశం వెళ్ళమంటానా? ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. వీటన్నిటినీ దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండగలందులకు ఈ ఉంగరం ఇచ్చారు అన్నాడు శల్యుడు. చాలా బాగుంది, నాకైతే ఈ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు. వారు నాతో ఇంకొక మాట కూడా అన్నారు మహారాజా. ఉదారులు, ఉత్తములు అయిన వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని, సామాన్యులకు ఇవ్వవద్దని అన్నారు. నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు. కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకొని అతనిని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకొని అతనికి అంతులేని కానుకలిచ్చి పంపించేశాడు. వీటితో శల్యుడు తన దేశం చేరుకొని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు. తర్వాత కాశీ, కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్లు నాకు తోస్తున్నది. కోసలరాజుకు గుర్రమియ్య నిరాకరించినవాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు? కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు కదా. కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకివ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. శల్యుడు ఎంతమాత్రమూ మూర్ఖుడు కాడు. కోసల దేశపు రాజు ఉదారుడన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది. ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానం తీసుకుపోయేవాడిని సురక్షితంగా శత్రుదేశంలోకి వెళ్ళనిచ్చి ఉండేవాడు కాదు. అదీకాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసలరాజుకు కానుకగా ఇచ్చి ఇద్దరు రాజుల మధ్య మైత్రి సంపాదించుకోవటమే కాక ఆ ఇద్దరి మధ్య స్నేహం కూడా చేకూర్చాడు. ఇందువలన అతడు మూర్ఖుడు కాకపోతే చాలా వివేకి అని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. మరొక కథ. ఈ కథ పేరు ధీరానందుడు. కథను రచించిన వారు టి. విమలాదేవి గారు. పూర్వము దండకారణ్యంలో యోగానందుడు అనే మహాసిద్ధుడు గోదావరి తీరాన ఆశ్రమం కల్పించుకొని ఉంటూ ఉండేవాడు. యోగ విద్యలో ఆయన వద్ద శిక్షణ పొందటానికని అన్ని కులాల వాళ్ళు వచ్చి ఆయనకు శుశ్రూష చేస్తుండేవారు. 1 సంవత్సరం పాటు పరీక్షించిన మీదట వారు తన వద్ద యోగ విద్య నేర్చుకోవటానికి అర్హులు అని తోచినట్లయితే
శిష్యులుగా చేర్చుకునేవాడు. లేనట్లయితే ఇంటికి పంపిస్తుండేవాడు. యోగానందుడు అప్పుడప్పుడు తన ఆశ్రమం వదిలి అరణ్యంలో ఇతర ప్రాంతాలకు తన శిష్యులతో సహా వెళుతూ ఉండేవాడు. అక్కడ ఆయన శిష్యులు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. అనేక స్థలదేవతలను పరిచయం చేసుకునేవారు. అనేక రకాల బ్రహ్మరాక్షసుల్ని లొంగదీయటం అభ్యసించేవారు. ఒక ఏడు యోగానందుడి వద్ద శిష్యత్వం చేయటానికి ధీరసింహుడు అనే క్షత్రియ కుమారుడు వచ్చాడు. ఇతను చిన్నవాడైనా అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు. అతనికి భయం అనేది ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగానే అతను కూడా ఒక ఏడాది పరీక్ష కింద ఉన్నాడు. ఏడాది పూర్తి కావచ్చింది. ఆ సమయంలో యోగానందుడు తన శిష్యులతో సహా బయలుదేరి ఒక సరస్సు వద్దకు వెళ్ళి చేరాడు. సరస్సు ఒడ్డున చిన్న పర్ణశాల వేశాడు. ఈ పర్ణశాలలో కొంత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. అది ఒక 100 ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నది. సరస్సు వద్దకు చేరిన రాత్రి యోగానందుడు తన శిష్యులతో, ఈ మర్రి చెట్టు బహు పురాతనమైనది. దీని కింద త్రేతాయుగం నాటి పిశాచాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి తర్వాత నింపాదిగా చెబుతాను. ఈ రాత్రి మటుకు మీలో ఎవరూ కూడా ఆ మర్రి చెట్టు ఛాయలకు వెళ్ళవద్దు. గుర్తుంచుకోండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకొని నిద్రపోయారు. అందరితో పాటు ధీరసింహుడు కూడా నిద్రపోయాడు. కానీ ఒక రాత్రి వేళ అతనికి మెలకువ వచ్చేసి తిరిగి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. అతను ఆశ్రమం బయటికి వచ్చి అంత దూరాన ఉన్న పిశాచాల మర్రిని చూశాడు. ఎన్నడూ భయం ఎరగనివాడు కావటం చేత అతను ఆ చెట్టు క్రిందకి వెళ్ళదలుచుకుని బయలుదేరాడు. మర్నాడు గురువుగారు చెప్పేలోపుగానే ఆ చెట్టు గురించి కొన్ని విషయాలైనా స్వయంగా తెలుసుకోవాలని అతనికి ఆపుకోరాని కోరిక పుట్టింది. అతను మర్రి చెట్టును సమీపించి దాని కిందుగా ఊడల మధ్యగా నడవసాగాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక ఊడ నుంచి దిగుతూ ఒక తెల్లని ఆకారం కనిపించింది. అది నేలకు దిగి నిలబడగానే ధీరసింహుడు గంభీరంగా, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నా పేరు అనుకంపనుడు. ఈ అరణ్యంలో రాముడి భార్య సీత ఉన్నదని రావణుడికి చెప్పినవాణ్ణి నేనే అన్నాడు ఊడ దిగినవాడు. ధీరసింహుడు చెలించలేదు. నువ్వింకా ఇక్కడే ఉంటున్నావా అని అతను అనుకంపనుణ్ణి అడిగాడు. ఎక్కువగా నరకంలో ఉంటుంటాను. వాళ్ళు రానిచ్చినప్పుడు ఈ చెట్టు మీదకి వస్తుంటాను అన్నాడు అనుకంపనుడు మెల్లిగా దగ్గరికి జరుగుతూ. ఓహో, నరకంలో మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు అన్నాడు ధీరసింహుడు ఎంతో ధైర్యంగా ఉన్న చోటనే నిలబడి. అనుకంపనుడు తనను మెల్లిగా సమీపిస్తూ ఉండటం అతను చూస్తూనే ఉన్నాడు. ఎలా ఉన్నారని చెప్పను, నరకజ్వాలలలో మగ్గి నానా సతమతం అవుతూ ఉన్నారు అన్నాడు అనుకంపనుడు. నరక బాధకు అందరికన్నా ఎవరు బాగా తట్టుకుంటున్నారు అన్నాడు ధీరసింహుడు. అందరికన్నా రావణుడు మెరుగు అన్నాడు అనుకంపనుడు. రావణుడికి ఏం శిక్ష విధించారేంటి అన్నాడు ధీరసింహుడు. నూనె బాండీలను కాచమన్నారు. అదేమంత కష్టమైన పని కాదే. నూనె బాండీల కింద కాలుతున్నది రావణుడే. అలా చెప్పు, అది నిజంగా బాధే. అయితే నరక బాధను బొత్తిగా భరించలేకుండా ఉన్నవాడెవడు అని ధీరసింహుడు అడిగాడు. అనుకంపనుడు కొంచెం కొంచెమే తనకు దగ్గరగా జరుగుతూ ఉండటము అతను గమనిస్తూనే ఉన్నాడు. కానీ అతడు ఏమాత్రమూ భయం కనపరచలేదు. కుంభకర్ణుడు నరకబాధ ఏమాత్రమూ భరించలేక రాత్రింబగళ్ళు ఒకే తీరున రంకెలు పెట్టి మిగిలిన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడు అన్నాడు అనుకంపనుడు. కుంభకర్ణుడికి ఏం శిక్ష ఇచ్చారేంటి అన్నాడు ధీరసింహుడు. చీలమండల దాకా నిప్పు పెట్టారు. ఆ బాధకే రంకెలు పెడుతున్నాడా అన్నాడు ధీరసింహుడు ఆశ్చర్యంగా. నిప్పులో కుంభకర్ణుడు తలక్రిందులుగా వేలాడుతున్నాడు. అలా చెప్పు, అది నిజంగా బాధే. అయితే కుంభకర్ణుడు పెట్టే రంకెలు ఎలా ఉంటాయో నాకు వినిపించగలవా అని ధీరసింహుడు అడిగాడు. ఓ, వినిపిస్తానుండు అంటూ అనుకంపనుడు గూబలు అదిరేటట్టు భయంకరమైన రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు గట్టిగా మూసుకోవలసి వచ్చింది. ఇంతేనా? గట్టిగా గొర్రె అరిచినంత కూడా లేదే. కుంభకర్ణుడు రంకె నీకు సాధ్యం కాదేమో అన్నాడు ధీరసింహుడు. ఈసారి విను అంటూ అనుకంపనుడు భూమి దద్దరిల్లేటట్టు మరొకసారి రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు రెండు గట్టిగా మూసుకున్నప్పటికీ అతని తల దిమ్మెక్కిపోయింది. ఇంతేనా? గట్టిగా గుర్రం సకిలించినట్టు కూడా లేదు. కుంభకర్ణుడు ఇంతకన్నా పెద్ద రంకెలే పెట్టి ఉంటాడు. వాటిని నువ్వు చూపించలేకుండా ఉన్నావు అన్నాడు. ఈసారి విను అంటూ అనుకంపనుడు ఊపిరి బాగా పీల్చి బ్రహ్మాండమైన పెడబొబ్బ పెట్టాడు.
ధీరసింహుడు చెవులు ఎంత గట్టిగా మూసుకున్నా ప్రయోజనం లేకపోయింది. అతను ఆ పెడబొబ్బకు స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయం అనుకుని అతన్ని మింగటానికి అనుకంపనుడు ఒక్క అడుగు ముందుకు వేశాడు. కానీ ఈ లోపుగా అనుకంపనుడు పెట్టిన పెడబొబ్బలు విని యోగానందుడు మెగులుకొని ఆశ్రమం నుంచి వేగంగా వచ్చి తన కమండలంలోని జలాన్ని అనుకంపనుడి పైన చెల్లాడు. ఆ దెబ్బతో అనుకంపనుడు భూమిలోకి దూరి పాతాళానికి పారిపోయాడు. తర్వాత యోగానందుడు ధీరసింహుని లేపి తన ఆశ్రమానికి తీసుకుని పోయి జరిగిందంతా విని, నాయనా, నా ఆజ్ఞ మీరినప్పటికీ నీ ధైర్యానికి మెచ్చాను. నేటి నుంచి నువ్వు ధీరానందుడు అనే పేరు పెట్టుకుని నా శిష్యుడివికా అని అతడికి యోగం ఉపదేశించాడు. మరొక కథ పేరు తిట్లు శాపనార్థాలు. ఈ కథను రచించిన వారు పి. సుశీలాదేవి గారు. ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ పాపిష్టివాడు. అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తూ ఉండేవి. పిశాచాలను చూస్తే మంచివాళ్ళు దడుచుకుంటారు కానీ పాపిష్టి వాళ్ళకి పిశాచాల భయం ఉండదు. ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పు ఇచ్చాడు. ఆ పేదరాలు 6 పిల్లల తల్లి. అకస్మాత్తుగా భర్త పోయాడు. పిల్లలకు ఇంత గంజి కూడా కార్చిపోయలేని స్థితిలో ఆవిడ 2 ఏళ్ల క్రితము వడ్డీ వ్యాపారి దగ్గర 30 రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది. మరుసటి ఏడు ఆమె పాత బాకీ చెల్లివేయలేకపోగా మరొక 15 రూపాయలు అప్పు చేసింది. వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీలు కట్టి వడ్డీలకు మళ్ళీ వడ్డీలు కట్టి అంతా కలిపి 100 రూపాయలు లెక్క తేల్చాడు. పేదరాలుండే ఇల్లు 100 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది. అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయము వీధిలోకి అడుగుపెట్టాడు. సరిగ్గా ఆ సమయానికి ఒక పిశాచము తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనపడింది. ఏమిటి గిరాకీ, ఇవాళ మా ఊళ్ళో ఎవరికైనా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, మీ ఊరు వచ్చి చాలా కాలమైంది, ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను. నువ్వెంత దాకా అని అడిగింది. పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దాని మీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు. అబ్బా, 2 ఏళ్లు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే. మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళున్నారు అన్నది పిశాచం. వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు. ధనం పిండటంలో తానెంత సమర్థుడైనది ఆయనకు తెలుసు. వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరి గుడిసెలో నుంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోపడటం వినిపించింది. నిన్ను పిశాచం మింగ, తలుపు జాగ్రత్తగా ముయ్యమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదేం? మాయదారి పిల్లి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటున్నది. అదిగో నీకు ఆహారం, ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, అది మాట వరుస కనదే గాని ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు ఇస్తాననటం లేదు. ఇంత అనుభవం ఉన్నవాణ్ణి నాకు ఆ పాటి తెలియదా అన్నది. మరికొంత దూరం వెళ్ళాక ఒకచోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఒకరినొకరు నిన్ను పిశాచం మింగ అని తిట్టుకోవటం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి, ఇది ఇంకా మంచి అవకాశం, ఒక్క దెబ్బతో ఇద్దరిని మింగవచ్చు అన్నాడు నవ్వుతూ. పిశాచము తల అడ్డంగా తిప్పి, అవి తిట్లే కాని నిజమైన శాపనార్థాలు కావు, మన దాన్ని మనం పోదాం పదా అన్నది. వారు మరికొంత దూరం నడిచి పేదరాలిల్లు చేరుకున్నారు. వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు. పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి, ఏం నాయనా అని పలకరించింది. మరేం లేదు పిన్ని, నీ బాకీ అసలు ఫాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన 100 రూపాయలు అయిపోయింది. ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి. ఈ 2 ఏళ్లలోనూ ఒక్క దమ్మిడి కూడా చెల్లి వేయలేకపోయావు. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే? ఇంటి ధరకు బాకీకి సరిపోయింది. అందుచేత నువ్వు ఇవాళే ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లి చేసుకో. ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి. పేదరాలికి మండిపోయింది. నీ కడుపు కాలా, నిన్ను పిశాచం మింగా, 45 రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా, ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ వెనక్కు తిరిగిన మరుక్షణము పిశాచము వడ్డీ వ్యాపారిని గుటుక్కుని మింగి తన దాన్ని తాను వెళ్ళిపోయింది. పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయటానికని
చీపురు కట్ట తీసుకుని వచ్చేసరికి బయట ఎవరూ లేరు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసేసుకున్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.